స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్కి కాలు విరిగింది. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 85,000 ముందస్తుగా క్యాష్లెస్ క్లెయిమ్ కోసం అప్రూవల్ రావడం జరిగింది. అతను డిశ్చార్జ్ అయ్యే సమయంలో అతని క్లెయిమ్లో ఉన్న లోపాలను గుర్తించినటువంటి స్టార్ హెల్త్ కంపెనీ క్యాష్లెస్ క్లెయిమ్ని మాత్రమే రిజెక్ట్ చేయడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేటివి అడ్వైజర్తో సంబంధం లేకుండానే జరుగుతాయి. పాలసీ హోల్డర్కి మరియు అడ్వైజర్కి మధ్యలో వాగ్వాదం జరిగింది. పాలసీ హోల్డర్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, బాధ కూడా ఉంటుంది. ఆ బాధలో భాగంగా సానుభూతి చూపించాల్సింది పోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అతడు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అడ్వైజర్ చేసినటువంటి అతను మాట్లాడినటువంటి మాటలని పట్టుకొని సంస్థని ఇబ్బంది పెట్టాలనుకోవడం, సంస్థ మీద వార్తలు రాసి ప్రచారం చేయడం, ఇది ఎంతవరకు సమంజసం? ఓకే, ఇప్పుడు క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలతో మీరు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ పొందే అవకాశం ఇంకా ఉంది కదా. మెయిన్ ఎడిషన్ లో స్టార్ హెల్త్ మీద వార్త రాసి 8వ పేజీలో అడ్వైజర్ ఇలా అన్నాడు, దాని వలన అతను బాధపడుతున్నాడు అని మెన్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అతని పేరు మరియు జిల్లాని చెప్పినటువంటి మీరు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలతో వచ్చినటువంటి మెయిల్ ని బయట పెట్టొచ్చు కదా. అది వదిలేసి సంస్థని బదనం చేద్దామని ఈ న్యూస్ రాయడం ఏంటి? మీ రిపోర్టర్ లంచం అడిగితే మీ రిపోర్టర్ ని తీసేస్తారా లేక మీ సంస్థని మూసివేస్తారా? ఒక చిన్న ఇష్యూని పట్టుకొని కంపెనీ మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? మన డబ్బు మనం బ్యాంకు నుండి విత్డ్రా చేయడానికి ఎన్ని రూల్స్ ఉంటాయి మీకు తెలీదా? ఈవెన్ ఒకేసారి క్యాష్ డిపాజిట్ చేస్తామన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏటీఎం నుండి కూడా డబ్బులు విత్డ్రా చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన డబ్బు మనం యూపీఐ పేమెంట్స్ ద్వారా ఇతరులకు సెండ్ చేయాలంటే నిబంధనలకు లోబడి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మానవీయత ఎక్కడ ఉంది? అలా అని యూపీఐ పేమెంట్ యాప్స్ ని బదనాం చేస్తారా? అలా అని చెప్పి బ్యాంకుల్ని బదనాం చేస్తారా? సోషల్ మీడియాలో మరియు న్యూస్ పేపర్లలో వచ్చేటువంటి కథనాలలో అన్నీ కూడా ఫేక్ ప్రోపగండా మరియు ఫాల్స్ ఎలిగేషన్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడ కూడా క్లెయిమ్ నెంబర్ కానివ్వండి, క్లెయిమ్ రిజెక్షన్ రీజన్ కానివ్వండి, అతను ఏ పాలసీలో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి పాలసీలో ఉన్నాడు, అతనికి ఏమేం ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, ఏమీ కూడా మెన్షన్ చేయకుండా కేవలం క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది అనే విషయాన్నే హైలైట్ చేస్తూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఫేక్ మరియు ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు.